హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరోస్ అడ్డా. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు అయితే ఫ్రైడే కదండి, అందుకు పువ్వులన్నీ అయితే దేవుడికి పెట్టేసి ఫ్రైడే అయితే మార్నింగ్ పూజ అయితే అయిపోయిందండి నాది. అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ధూపం అన్నీ అయితే వేసుకోవాలన్నమాట ఈరోజు. సో ధూపం అంతా వేసుకుంటున్నాను. ఇల్లు ఊడడం అంతా అయిపోయిందండి. మళ్ళీ మా అందరూ ఇటు అటు అన్నీ పడేశారనమాట. ఇంకా సర్దుకోవాలి, అందరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి సర్దుకుంటాను. ప్రస్తుతంగా అయితే ఎలాగుందో అలాగే చూపించేస్తున్నాను అనమాట. సో చాలా చెత్తగా అనిపిస్తుంది, కానీ ఏం చేయనట్లేదండి. నేను సర్దుకోవాలి. ఇది మార్నింగ్ అనమాట. సో ధూపం అయితే అన్ని రూముల్లో వేసుకొని వచ్చేసానండి. నేను మ్యాక్సిమం ధూపం వేసుకున్నాకే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడో ఒక రోజు అయితే మిస్ అవుట్ అయిపోవచ్చండి. ఇప్పుడు పాపకి అయితే లేపుతున్నాను అనమాట. వెళ్ళి బ్రష్ చేసుకో, గుడ్ గర్ల్ కదా తల్లి. ఏంటి ఇలాగంటే ఏంటి వన్ ఛాన్స్? నువ్వు పడుకో అంటే స్కూల్ వెళ్ళిపోతుంది, అక్కడ టీచర్లు తిడతారు. లెగిసిపో, గుడ్ గర్ల్ కదా నాది. దా మమ్మ ప్రిన్సెస్ తానే, నువ్వు మమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ తానే. దా ఏది నా క్యూట్ బేబీ, బంగారు తల్లి, నా చిట్టి తల్లి, ప్లీజ్ మా దా. అన్నీ చూడు, ఆల్రెడీ రెడీ అయిపోయి ఎందుకు వెళ్ళి క్రికెట్ ఆడుతున్నాడు. దా టైం అయిపోయింది, లేట్ అయిపోయిందా. నీకు పాలు ఇస్తుందా, బ్రష్ చేసి కొంచెం పాలు తాగేసి తర్వాత నీకు మంచి ఇచ్చేసాను ఈరోజు. విక్కుకి ఇష్టమేం చేశాను బ్రేక్ఫాస్ట్. దాని చేపట్టుకోమమ్మ అది ప్లీజ్. చాలా ఇంకా ఇటు అటు దొర్లింది, టైం అయింది, రా మరి. దా మమ్మ చేపట్టుకో. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3, టిక్ టిక్ 4, టిక్ టిక్ 5. అమ్మో 5 minutes ఇచ్చింది మమ్మీ. దా ముద్దు చేయిస్తుందా కొంచెంసేపు వచ్చి. దా వచ్చి మరి నా బంగారం తనే. దా అందుకే రా, నీకు మంచిది ఇస్తాను ఈరోజు. నీకు ఎనర్జీ కోసం మంచి ఇచ్చేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్. రా. ఏమైంది? ఏం వద్దు? సరే అది వద్దా? సరే వద్దయితే రా మమ్మతరా, ఇవన్నీ క్లీన్ చేస్తా. సో పాపకైతే ఇలాగ అంతా లేప్సి అంతా చేసిన తర్వాత ఈ రూమ్లో బెడ్షీట్ అయితే మార్చిస్తున్నానండి. సో వీక్లీ అయితే నేను ఒక 1 time అయితే మార్చేస్తుంటాను అనమాట. ఎవ్రీ వీక్ అయితే బెడ్షీట్స్ అన్నీ మార్చి అంతా సర్దేస్తాను అనమాట ఇంట్లో. నాకు అదొక పిచ్చి ఉంది, బెడ్షీట్ అయితే నీట్గా ఉండాలండి. నేను చాలా బెడ్షీట్స్ కొని ఉంచుతాను. లేదంటే మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మా ఊర్లో బెడ్షీట్స్ బాగా దొరుకుతాయి అనమాట. సో మమ్మీ డాడీ అయితే అక్కడి నుంచి పట్టుకొని వస్తుంటారు. సో బెడ్షీట్స్ అయితే ఆన్లైన్ కొంటాను, లేకపోతే మమ్మీ డాడీకి చెప్పి ఉంచుతానండి. నాకు లైట్ కలర్స్ అనమాట చాలా ఇష్టము బెడ్షీట్స్కి. సో ఇలాగైతే బెడ్షీట్ అంతా మార్చుతున్నాను అనమాట. నేను ఒక రూమ్లోనే చూపించాను యాక్చువల్లీ, కానీ అన్ని రూమ్లోని బెడ్షీట్స్ అయితే మార్చేస్తున్నాను. యాక్చువల్లీ ఇదే రూమ్లోనండి పాప నేను అయితే కిందన పడుకుంటాను అనమాట. ఇతను నా అబ్బాయి అయితే మీద పడుకుంటారు. ఇంకా మిగతా రూమ్లో సెపరేట్ పడుకోవచ్చు, కానీ ఏమంటే మేము అందరం ఒకే రూమ్లో పడుకుంటాం అనమాట. సో అందుకు ఇలాగైతే ఇది చూసారు కదా, పాప అయితే లేచింది. నాకు వేరే బ్యాక్ పెయిన్ ఉంటుంది కదండి, సో కిందన పడుకుంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనేసి నేనైతే కిందన పడుకుంటాను. ఇప్పుడైతే ఇదొకటి మా పాపకి బాబుకి ఒక హ్యాబిట్ అండి. పడుకునే ముందు మీ బెడ్షీట్స్ ఉన్న పిల్లో కవర్స్ అయితే తీసేసి ఆ పిల్లోస్ మీదే పడుకుంటారు. పిల్లో కవర్ అయితే తీసి నిద్రలో అయినా సరే లెగిసిపోయి ఇద్దరు తీసేస్తారండి. అది ఎందుకు వచ్చిందో ఆ హ్యాబిట్ అయితే నాకు తెలీదు. సో ఎవ్రీడే మార్నింగ్ అయితే పిల్లో కవర్స్ మళ్ళీ నేను పెట్టుకోవాలన్నమాట. అదైతే ఒక పెద్ద డ్యూటీ నాకు. సో ఇలాగైతే అన్నీ పర్చేసుకుంటున్నానండి. పాపకి యాక్చువల్లీ బ్రష్ చేయించేసి దానికి పాలు ఇచ్చానమాట. అది అక్కడ పాలు తాగుతుంది. ఇందులోపు అయితే నేను ఇక్కడ ఇదోటి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. అది పాలు తాగిన లోపల అక్కడ టీ వేసి దాన్ని బుజ్జిగించి దాన్ని చూసారు కదా, ఎన్నో దానికంటే ఎత్తుకొనే ఉండాలన్నమాట. అన్నీ చెప్పుకొని ముద్దు చేసుకొని ఉండాలి. చూడండి ఫ్యాన్ కూడా ఆన్ చేసుకున్నాను ఇప్పుడే. ఇవైతే మేము కింద వేసుకున్నాం కదండి, అవన్నీ అనమాట తీసేసి పరిచేస్తున్నాను అనమాట నీట్గా. ఇంట్లోకి వచ్చింది మా దాయ వచ్చి ఏమేమో చెప్తుందనమాట నాకు. సో దాంతో మాట్లాడితే ఇక్కడైతే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను నేను. అందరూ అంటారండి, అబ్బా మీరు సన్నంగా ఉన్నారు, మీరు ఎంత బాగా సన్నంగా ఇప్పుతున్నారు, ఎంత బాగా సన్నంగా ఇప్పుతున్నారని. పనులు కంటిన్యూ చేసుకొని ఉంటే ఎవరైనా సన్నంగానే ఉంటామండి. అదైతే రియాలిటీ అనమాట. అంటే ఒక్క సెకండ్ అయితే ఖాళీ ఉండదు, ఏదో ఒకటి పనులు ఉంటూనే ఉంటాయండి. సో అక్కడైతే మరి ఇంకా ఆప్షన్ ఉండదు కదా, ఆటోమేటిక్గా సన్నంగానే ఉంటాం మనం. సో అలాగైతే అయిపోతుంది నాకు. అంటే పట్టట్లేదు అనమాట. మరి
అలాగే ఎండిపోతున్నాము. ఇంకా మా హస్బెండ్ కూడా నిన్నైతే నాకు బాగా కొంచెం క్లాస్ తీసుకున్నారండి. బాగా సన్నమైపోతున్నావు, కొంచెం ఏదైనా తిను, నీకు నువ్వు చూసుకో, నువ్వు చూడట్లేదు, నేను నీకు చెప్పాలి అన్నీ అనుకొని. సో సైలెంట్గా విని ఊరుకున్నాను. అది ఎందుకంటే నిజం, అతను చెప్తే కానీ నేను సీరియస్ తీసుకోను అనమాట హెల్త్ విషయంలో. సో అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ అయితే పరిచేసుకుంటున్నాను. ఇవన్నీ యాక్చువల్లీ నేను లోపల పెడతానండి, కానీ ఈరోజైతే బయటనే పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పాప వస్తుంది ఆఫ్టర్నూన్. ఈరోజు పాపకి బాబుకి ఈ రూమ్లోనే పడుకోబెట్టేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఇంకా బయటనే ఉంచేస్తాను ఇవంతా, మరి లోపలైతే పెట్టలేదు. సో ఇలాగైతే బెడ్ అంతా నీట్గా పరుచుకున్నానండి. ఈ ప్యాటర్న్ చూసారు కదా, చాలా బాగుంది. ఒక్కొక్క పిల్లోది ఒక్కొక్క టైప్ డిఫరెంట్ కలర్ అనమాట, అంటే డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందనమాట. ఇది నేను ఆన్లైనే తీసుకున్నాను ఈ బెడ్షీట్. సో నాకు ఇలా లైట్ కలర్స్ ఎతికి 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 అయితే తీసుకోవడం ఇష్టం. ఇదైతే నిన్న నైట్ అనమాట, ఈవినింగ్ అనమాట. స్నాక్స్ అయిపోయి ఉండేవి ఇంట్లో. ఏదైనా తినాలనిపిస్తుంది అంటే ఇంట్లో మురి అంటారు కదండి, మురుమురాలు అంటారు కదా, అవి ఉండేవి. మా హస్బెండ్ మిక్స్చర్ చాలా బాగా రెడీ చేస్తారండి, నాకంట బాగా చేస్తారనమాట అతను. అయితే అతను చెప్పాను తినాలనిపిస్తుంది అంటే, ఇంకా అతను ఓకే, నేను పాపను తీసుకొని వచ్చేసి అతను చెఫ్ అయిపోయారనమాట నిన్న. నేను అతనికి అసిస్టెంట్ చెఫ్ని. నేను అన్నీ కట్ చేసి ఇచ్చాను అతనికి. సో ఫస్ట్ ఏమంటే మిక్స్చర్ రెడీ చేసుకున్నారండి. అతను మిక్స్చర్ రెడీ చేసుకున్న తర్వాత దానికి బేల్పూరి టైప్లో చేసుకున్నారనమాట. సో అందుకు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకున్నారు చూడండి, ఒక పెద్ద కడాయి పెట్టుకున్నాము. నేను 200 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. లైట్ అంతా సిమీలోనే ఉండాలండి, ఏది హైలో పెట్టకూడదు మాత్రం దీనికి, లేకపోతే బాగా రాదనమాట. ఇలా సిమీలోని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని పసుపు వేసుకున్నారు, ఉప్పు వేసుకుంటారు ఇప్పుడు ఇతను. చూపిస్తాను చూడండి. ఇవైతే మన ఇది టేస్ట్ బాగా ఇస్తుందండి, మన గార్లిక్ అనమాట. గార్లిక్ జస్ట్ దంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, ఇదే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నారు చూడండి అతను. చాలా బాగుండేదండి మిక్స్చర్ అయితే. ఈరోజు మార్నింగ్ బ్రేక్ అంటే పిల్లలకి స్నాక్స్లో కూడా ఇదే మిక్స్చర్ ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళిద్దరికి నచ్చింది. సో నచ్చింది కదా ఇంకెందుకు. ఇంకోటి ఏంటంటే ఇది మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి కొన్ని మిక్స్చర్లు అంతా అంటే మనకు అంత హెల్తీగా ఉండదు కదా. సో ఇలాగ కూడా అప్పుడప్పుడు అయితే నేను స్నాక్స్ చేసి ఇస్తుంటాను. ఇంకా లడ్డూలు గిడ్డూలు ఏమైనా ఉన్నాయంటే అవి కూడా చేసి ఇస్తుంటాను. కానీ ఈ లడ్డు కూడా లేదండి, అయిపోయింది, రెడీ చేయాలి. సో ఇతను ఇలాగో ఇది ఈరోజు చేశారు కదా అని చెప్పి కొంచెం బద్దకించాను అనమాట నేను. కొంచెం కారం వేసుకున్నారు, ఉప్పు వేసుకున్నారనమాట. అన్నీ వేసుకొని ఇంకా ఇలాగేనండి చాలా సిమ్మిలో అనమాట, చాలా లో ఫ్లేమ్లోని దీన్నైతే ఫ్రై చేసుకుంటున్నారు ఇతను. ఇప్పుడు కరివేపాకు వేయమన్నారు. అవి ఇతను అన్నీ కొంచెం కొంచెం వేయమంటారండి, ఏది ఎక్కువ వద్దు అంటారనమాట. ఎందుకంటే రియల్గా మనకి అన్నీ కొంచెం కొంచెం వేస్తేనే ఆ ఫ్లేవర్స్ మనకు తెలుస్తుంది, ఎక్కువ వేస్తే ఫ్లేవర్స్ తెలియదు అంటారు. సో అన్నీ ఇతను కొంచెం కొంచెం వేస్తే చేస్తారండి. చూడు కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోలేదు, నేనైతే చాలా కరివేపాకు తీసాను వేస్తాను నుంచి. అతను వస్తున్నారు అంత వద్దు కొంచెం ఇవన్నీ. ఇప్పుడు పల్లీలు అనమాట, ఇది ఆల్రెడీ నేను ఫ్రై చేసి ఉంచిన పల్లీలు, అవే మళ్ళీ వేసుకొని మళ్ళీ సిమ్మిలోనే ఫ్రై చేస్తున్నారు అతను బాగా. ఇది మన పుట్నాల పప్పు అంటారు కదండి, ఆ పప్పు అది కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నారు. సిమ్మిలోనే ఫ్రై చేయాలండి. చూడండి బాగా కలుపుకుంటున్నారు. మా పాప అంటే మేమిద్దరం మా కోసం అయితే కొంచెం కారంగా అంతా చేసిన తర్వాత కొంచెం బేల్పూరిలాగా కారంగా అంతా వేసి రెడీ చేసుకున్నాము. పాప అయితే అది తింది కదండి. సో ఈ మిక్స్చర్ ఈవినింగ్ తిన్నది, మళ్ళీ ఇదే మిక్స్చర్ కూడా స్కూల్కి కావాలన్నారు ఇద్దరునా. సో మరి ఇంకెందుకని చెప్పి స్కూల్కి కూడా ఒక్కొక్క బాక్స్లో కొంచెం ఫుల్ వేసి ఇచ్చేసాను. ఇప్పుడు 1 నిమిషం హై చేశారండి, మళ్ళీ చూడండి సిమ్మి చేసేసారు. ఇప్పుడు ఇందులో ఇంకేం లేదండి, జస్ట్ నాది 200 గ్రామ్స్ తెచ్చాను అనమాట. కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడు అన్నిటికీ పడుతుంది అనమాట ఆ ఉప్పు, ఆ పసుపు, కారం. చూడండి నేను అలాగే యాడ్ చేసుకున్నాను. అలా నేను ఫుల్ 200 గ్రామ్స్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఇది ఆన్లైనే తెప్పించానండి, కొంచెం కాస్ట్లీగా పడుతుంది మనకు ఆన్లైన్, కానీ నాకు బయటకు వెళ్ళినాక అసలు టైం అవ్వదు. అయినా సరే అది ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు. సో ఎందుకు ఆ ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా ఆన్లైనే తెప్పించేస్తున్నాను అనమాట. కొంచెం ఉంచుండి దాన్ని, ఇది స్వీట్ చేస్తాం కదండి దాంతో, అంటే లడ్డూలా చేస్తాం కదా బెల్లం వేసి, దీన్ని అలా చేద్దాం అనుకొని ఉంచాను అనమాట. హస్బెండ్ చెప్పారు వద్దు మొత్తం వేసేసేయి అని చెప్పారు. సరే మనకి ఎందుకనే కొంచెంసేపు పోయిన తర్వాత అది కూడా వేసేసాను, ఉంచింది కూడా వేసేసాను అనమాట. లేకపోతే నేను కొంచెం బెల్లంతో లడ్డూలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అతను చెప్పిన తర్వాత అయితే మొత్తం వేసేసాను. చూడండి కలుపుకుంటూ ఉన్నారండి చాలాసేపు.
ఇంక ఇదైతే పేషెన్స్ పనేనండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అది మనం కష్టపడకుండా మన కోసం ఒకళ్ళు చేస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చనమాట. దీనికైతే మా ఇద్దరికి కొంచెం స్పైసీ ఇష్టం కదా! సో, బేల్‌పూరిలా రెడీ చేయాలంటే మనం కొంచెం చింతపండు నీళ్ళు, మళ్ళా బెల్లం నీళ్ళు కావాలి కదా! సో, చింతపండు నానబెట్టేసి ఉంచాను ఇంత. దీన్నైతే కొంచెం ఒక ప్యాన్‌లో అనమాట చింతపండు, ఈ వాటరు, కొంచెం బెల్లం ఏసేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. అదైతే నేను చూపిస్తాను మీకు కొంచెంసేపు తర్వాత. ఇంట్లో ఇంకా ఫ్రై చేసుకుంటున్నారు. నేను ఇక్కడ ఆన్ చేసేసాననమాట. ఆ చింతపండు అన్నీ ఏసి బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి. ఇదేంటంటే ఈజీ స్నాక్స్ అండి. హెల్తీ స్నాక్స్. మనం పిల్లలకి పిల్లలు ఎంత తిన్నా సరే కడుపు పాడైపోతదో, ఏమైనా పాడైపోతాయని చెప్పేసి మనకు టెన్షన్ ఉండదు. అదే చూడండి బయట నుంచి కొన్ని మిక్స్చర్ గానీ కొంచెం ఎక్కువ తిన్నారనుకోండి పిల్లలు హెల్త్ పాడైపోతది. లేకపోతే లూజ్ మోషన్స్ అవుతుంటాయి పిల్లలకి. ఆ టెన్షన్ ఉంటది. ఇదైతే మనకు టెన్షన్ ఉండదు. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. సో, ఇతను కూడా చూస్తున్నారు. టేస్ట్, ఉప్పు అంతా చూసుకుంటున్నారు మా సారు. సో, ఇక అలాగైతే చేస్తున్నారండి ఇతను. ఇంకో పక్కన నేను చెప్పాను కదండీ చింతపండున ఇది పెట్టేస్తాను అని చెప్పేసి. చూడండి ఇదైతే చింతపండు, బెల్లం అనమాట. వాటర్ ఏసి కొంచెం బాగా మగ్గించుకుంటున్నాను. ఇదనమాట నేను లాస్ట్‌లో మేమిద్దరం మాకు కావాల్సిన దాంట్లో చేసుకుంటాను అనమాట. చూడండి బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండైతే బాగా మగ్గించుకుంటున్నానండి. అవుతా ఉంది. చూడండి ఇదైతే పిల్లలకి తీసేసాననమాట ఉత్తిది. అంటే ఇందులోపల మా స్టైల్‌లోని బేల్‌పూరిలా కాకుండా మిక్స్చర్ లాగా తీసి పెట్టేసాను. ఇప్పుడైతే మా కోసం మేము బేల్‌పూరి అయితే రెడీ చేస్తున్నామండి. కొంచెం కారంగా చేసుకున్నాం అనమాట. ఆల్రెడీ కారంగానే ఉంటది. కొంచెం కారం వేసాం. అయినా సరే మేము ఇంకా పచ్చిమిరపకాయలన్నీ ఏసాము. ఇది చూడండి ఇది ఆనియను, పచ్చిమిరపకాయలు గుండెలా కోసుకున్నాను. అది మన కొత్తిమీర. ఇవన్నీ అయితే ఏసుకొని ఇతను ఫ్రై చేశారు. ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ కూడా కాదండి, ఇంకా ఎక్కువసేపే. జస్ట్ అలా కలుపుతున్నారు అంతే. ఇంకా తక్కువసేపు కొంచెం కలుపుకుంటున్నారనమాట. ఇంక ఇది కలిపిన తర్వాత ఇంకేం లేదండి. ఇందు లోపల మనం ఇది వేసేసుకున్నాం. ఆ చింతపండు గుజ్జు నుంచి వచ్చింది కదా పల్పు. చింతపండున మన బెల్లంది పల్పు ఉంటుంది కదా, అది వేసేసుకుంటే చాలు. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నిన్నైతే బాగా వేసాను అనమాట ఫుడ్. ఈవినింగ్ స్నాక్సే నాకు హెవీ అయిపోయింది. ఇంకా నిన్నైతే నేను రాజ్మా చేసి ఉండేదాన్ని అనమాట. అది చాలా బాగా కుదిరిందండి. నాకు రాజ్మా ఎప్పుడు బాగానే వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరిగో డిష్ అనమాట. సో, అవన్నిటితోనే నైట్ అయితే తినేసాము. సో, ఇలాగ నైట్లో ఇచ్చేసింది మళ్ళీ మార్నింగ్‌దనమాట నేను చేసుకున్న పనులు. అంటే ఈవినింగ్‌లో స్నాక్స్, మార్నింగ్ పనులు అన్నీ అయితే చూపించాను మీకు ఈ వీడియోలో నేను. మీకు నచ్చుతుందనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకైతే అస్సలు టైం అవ్వట్లేదండి ఈ మధ్యన. అందుకే నేనైతే అంటే ఎక్కువ ఇంకా ఎడిటింగ్లో అయితే టైం ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు ఇంట్రో ఇంకా ఎండింగ్ అయితే ఇవ్వట్లేదు ముందులాగా. ఎందుకంటే ఎడిటింగ్కి చాలా టైం ఇవ్వాల్సి వస్తుందండి. అంత టైం అయితే అస్సలు అవ్వట్లేదు నాకు లిటరలీ. ఈవెన్ ఇఫ్ నేను ఇప్పుడు డిష్ వాషర్ కొనేసినా సరే నాకున్న పనులు అయితే ఉంటున్నాయండి. పనులు లేవు అనడానికైతే లేదు. సో, ఇలాగైతే అందుకు ఇందులోనే నేను అన్నీ చెప్తున్నాననమాట. ఏమీ అనుకోవద్దండి. చూడండి ఇదైతే అయిపోయింది ఇంకా. ఇతనైతే ఒక 2 గిన్నెల్లోకి వేసేస్తున్నారు. ఇంకా చాలా టేస్ట్‌గా అయితే ఉండేదండి పాపం. నేను చెప్పాను నేను చేశారు. నాకైతే చాలా హ్యాపీ అయిపోయిందనమాట. పోన్లే ఏదో చేసి ఇచ్చారు అని. అలాగే కాదండి ఇతను టీ కూడా బాగా పెడతారు. చాలా కడక్ టీ పెడతారనమాట. కానీ అతను మూడ్ ఉండాలి. ఉంటే పెడతారు, లేకపోతే లేదు. ఇదైతే నాది. నేనైతే ఇది ఫుల్ తినేసానండి. పిల్లలకైతే ఇదైతే పిల్లలకనమాట. మార్నింగ్ కూడా అడిగారండి. మిక్స్చర్ అనమాట ఇది చెప్పాను కదా, నేను రెడీ ఫస్ట్ తీసి పెట్టాను కదా డబ్బాలోకి. అది పిల్లలకి ఒక్కొక్క బాక్స్‌లోని ఇది ఇచ్చేసి ప్లస్ క్యారెటు అవన్నీ ఇచ్చుకున్నాననమాట. నిన్న మీకు వీడియోలో నేను చెప్పాను కదండీ నాది ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తానని. ఇప్పుడు యాక్చువల్లీ రింగ్ అయితే నేను పెట్టుకోవట్లేదండి. ఎందుకంటే ఈ రింగ్ ఇష్యూ ఏంటుందని లూజ్ అయిపోయిందనమాట ఈ రింగ్ నాకిప్పుడు. అప్పుడు ఇది కూడా మా హస్బెండ్ తీసిన రింగే నాకు. ఇది ఓకే. అది నేను ప్రెస్ చేసుకొని అది సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు సైడ్‌ది. కానీ ఈ ఎంగేజ్మెంట్ రింగ్ అయితే చాలా లూజ్ అయిపోయింది. మధ్యలో ఉందనమాట డైమండ్ అనమాట. అప్పుడు నా జాతకం చూసి నాకు డైమండ్ సెట్ అవుతుందో లేదో చూసి కొన్నారు. చూడండి చాలా లూజ్ అయిపోతుంది. ఎక్కడైనా గిన్నెలు తోమినప్పుడైనా, బట్టలు ఉతికినప్పుడైనా పడిపోతుందేమో అని టెన్షన్‌కి నేనైతే వేసుకోవట్లేదు. చూడండి మిడిల్ ఫింగర్‌లో కూడా నాకు లూజ్ అయిపోయిందనమాట ఇది. సో, యాక్చువల్లీ నా దగ్గర రింగ్స్ చాలా ఎక్కువే ఉన్నాయండి. అంటే ఉంటాయి అనమాట. ఒక 5 రింగ్సో, 4 రింగ్సో ఉంటాయి మినిమము. ఆ
5 రింగ్స్ ఉన్నాయి అనుకుంటాను, కానీ అన్నీ లూజ్ అయిపోయాయి రింగ్స్. సో మరి ఇంకేం చేయలేకపోతున్నాను, ఉన్ని రింగే యూస్ చేస్తున్నాను. నచ్చిందంటే లైక్